అదే ఏదైతే గత సంవత్సరం నవంబర్ 12వ తారీఖునే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అదే చెప్తున్నాను. ఏదన్నా మా నాయకుడు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదన్నా ఏ విషయానికి వెళ్ళినా కూడా కేసు కట్టడానికి అనేది కామన్ అయిపోయింది. దాంట్లో ఈ పీపీ విధానానికి వ్యతిరేకంగా ఏదైతే మా అమర్ రాంబాబు గారు ఆ రోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ నిమిత్తం ధర్నా కార్యక్రమం పాల్గొన్న నిమిత్తం ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లోనేమో అది కూడా వితిన్ 7 years లోపల ఉన్న సెక్షన్స్ ఉన్న కేసు అయినప్పటికీ కూడా అది పెండింగ్లో పెట్టించి ఈరోజు కావాలని చెప్పేసి ఆయన ఏదైతే 76 కేసులో రిమైండ్ ఆయన బెయిల్ అయిపోతుందని తెలిసిన తర్వాత నేను రోజున అదరాబాదరాగా ఆయన మీద పీటీ వారెంట్ ప్రొడ్యూస్ వేయడం, దాని మీద ఏమో మళ్ళీ ఈరోజు మరి మేస్టర్ గారి గుంటూరు ఎక్సైజ్ మేజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ వేయడం, ఈరోజు దాని మీద ఆయనకి మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇదే చెప్తున్నా కదా, ఇదే విధానాన్ని కొనసాగింపు. ఏదైతే 36 కేసుల్లో నిన్న ముట్టికాయలు కొట్టే విధంగా పోలీస్ వ్యవస్థని ముట్టికాయలు కొట్టే విధంగా కూటమి ప్రభుత్వం చంపపెట్టుగా ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా పోలీసు వారు వాళ్ళ తీరును మార్చుకోకుండా వాళ్ళ తీరును రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అనుసరిస్తూ ముందుకు పోవడం జరుగుతుందండి. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఒకటే అయితే చెప్పగలుగుతున్నాము, మీరు ఎంత ఫాస్ట్గా అయితే రెడ్ బుక్ రాజ్యాంగం మీద మీరు ముందుకెళ్తారో అంతకు రెండు రెట్టింటి విధంగా లీగల్ సెల్ టీం అయితే మేము ఖచ్చితంగా పోరాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే ముందు 3 సంవత్సరాలు వస్తుందని చెప్తున్నారు. మేమైతే ఖచ్చితంగా మా లీగల్ సెల్ టీం అయితేనేమి, మా సోషల్ మీడియా టైం అయితే డాగకాలతో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కాపాడుకోవడం కోసం మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఈ బెయిల్ మీద ఆల్రెడీ బెయిల్ ఆర్డర్ అయింది. ప్రాసెస్ అయితే గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫార్మాలిటీస్ ఏమున్నాయి, ఎప్పుడులోపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఏంటంటే మాజీ మంత్రి గారు కాబట్టి ఈ మాజీ మంత్రి గారికి ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిందో ఆ ఆర్డర్ కాపీని ఫిజికల్గా తీసుకొచ్చి ఇక్కడ సూపరింటెండెంట్ గారికి చూపించిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ జైలు రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం జైలు సూపరింటెండెంట్ గారు ఈ వ్యక్తిని కేకేసి ఈయన పుట్టుమచ్చలు ఇవి చూసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఫలానా క్రైమ్లో మీకు బెయిల్ వచ్చింది, దీనికి సంబంధించి ఈరోజు రిలీజ్ అవుతున్నారని చెప్పడం జరుగుతుంది. ఎంత దుర్మార్గమైన చర్య అంటే అంబటి రాంబాబు గారి మీద పెట్టిన కేసు అండి. ఈ అనుచిత వ్యాఖ్యలు కాకుండా ఈయన గుంటూరులోనే దాదాపు ఫస్ట్ నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు. ఏ రోజు కనిపించే వ్యక్తి ఈయన ప్రతిరోజు ప్రతినిత్యం పోలీసు వారికి కానీ పార్టీ వారికి కానీ కనిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నవంబర్లో జరిగిన దానికి ఈరోజు పీటీ వారెంట్ వేసి ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా హింసించాలి అన్న ధోరణితో హింస ధోరణితో ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. దానికి హైకోర్టు కూడా ఒకటే చెప్పింది. మొన్న క్యాష్కి వెళ్తే ఇంటర్ మాటర్గా మీరు ఏదైతే అన్యాయంగా చేసిన 36 కేసుల్ని స్టే చేస్తూ మీరు వాటిని 41 కింద తీసుకుని ఇది ఫర్దర్ ప్రొసీడింగ్ చేయొద్దని ఏ విధంగా అయితే చెప్పిందో ఒకటి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఇది నేతల మీద పెట్టే కాదు వైసీపీ నాయకుల్ని ప్లస్ ప్రజల్ని అనగదొక్కాలన్న ధోరణితో ఉన్నారని చెప్తా ఉన్నాం.